ఇప్పుడు మనం ద్విముఖి క్రమిక ఏక చతుష్క చేద్దాం. ఎట్లా అంటే ద్విముఖి క్రమిక ఏక చేస్తాం కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసినాం, ఏక ద్వయ అప్పుడు అర్ధవృత్త చేసినామే. అక్కడ మనం ఏం చేస్తుంటే ఊర్ణవృత్త చేస్తాం. అంటే ఇట్లా పోయి ఇట్లా స్క్వేర్ షేప్లో వస్తుంది. ఓకేనా. ద్విముఖి క్రమిక ఏక చతుష్క చూడండి, క్రమికా సిద్ధ. ముందుగా ప్రయోగం చూడండి. ద్విముఖి క్రమిక ఏక చతుష్క క్రూ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ ఊన వృత అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ ఊన వృత అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ ఊన వృత అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ అదోమార్ సెర్మార్ ఊన వృత సిద్ధ స్వస్థ. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో అక్కడ వచ్చి ఆగినాం. విభాగశాలో చూడండి. సావధాన్. ద్విముఖి క్రమిక ఏక చతుష్క సేమ్ ఏక్ చేస్తాము, ఊర్ణావృత చేస్తాం. చూడండి, అదోమార్ సిర్మార్ అదోమార్ సిర్మార్. ఇంకో 2 సార్లు. ఇప్పుడు ఊర్ణావృత చేస్తాం. ఎడమకాలు కింద పెట్టి మన వీపు పక్క మల్లల్లా ఈ పక్కకి మొహరా 4లోకి చూడండి. ఇట్లా కాలు పెట్టి మొహరా 4లోకి ఇట్లా తిరుగుతాం. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తాం, ఒక సిర్మార్ ఇస్తాం, సిద్ధ. ఇది క్రమశः ఏక్. క్రమశः దోలో మనం ఏం చేస్తాం చూడండి, అదోమార్ సిర్మార్ అదోమార్ సిర్మార్ అదోమార్ సిర్మార్ అదోమార్ సిర్మార్ ఊన వృత సిద్ధ. క్రమశः 3. వృత క్రమశः 4. అందుకే ఇది చతుష్క. ఇది ద్విముఖి క్రమిక ఏక చతుష్క.